మోదీ గారి తల్లి గారు లేకపోతే వారికి ఉన్న ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కి సంబంధించి ఏదో కథ రాస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఇది నిజమా? కథ రాయటంటే కాదు సార్ అది. సమ్ టైమ్ బ్యాక్ హ్యాపెన్ టు సీ మోడీ గారితో వీడియోలు అండి. అమ్మగారితో చెప్తే ఆయన కంఠం రుద్ధం అయిపోయింది. వాయిస్ గాట్ చోక్డ్ ఫర్ సెవరల్ సెకండ్స్ వాస్ నాట్ ఏబుల్ టు స్పీక్. ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ వీడియోస్ లైక్ దట్. చోక్ అయింది నాకు చూస్తే నాకు ఏడుపు వచ్చింది చూస్తుంటానండి. అతను సింపథెటిక్ ఫీలింగ్. అతను స్టార్టెడ్ థింక్ అమ్మగారి గురించి అంత చెప్పి ఆ తర్వాత ఆయన ఆ అమ్మగారు 100వ సంవత్సరం అప్పుడు అమ్మగారికి ఎలా పూజ చేశారు, పాత పూజ చేశారు, నెత్తి మీద చదువుకున్నారు. అంత రెస్పెక్ట్ ఆయన అమ్మగారు చూపించారు. అత అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయనే పోసారు. ఆయన ఎన్ని చూసాను వీడియోస్ అండి. మేబీ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆయన ఏం చేసినా అమ్మగారి తాలూకు పెంపం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చా? సహజమే కదా, ఎందుకంటే తల్లి మొట్టమొదటి గురువు అండి ఎవరికైనా సరే. న్యాచురల్ ఐ బీయింగ్ ఎ రైటర్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆవర్ ఇట్. అయితే ఎలా ఉంటుంది, చెప్పండి. కంటెంట్ ఉంటుందండి. రైట్ మనసు కథ ఎప్పుడు రాయనండి, మనసులో ఫార్మ్ అవుతుంది. ఐడియా జనరేట్ అయింది. మా ఇల్లు చాలా చిన్నదయ్యా, మా పరివారం పెద్దది, మా అమ్మ ఎంతమంది సంతానం, పెద్ద సంపాదన లేదు. అమ్మేమండి అందరికీ పెట్టేది. ఓ రోజు 3 రోజులు వర్షం వచ్చింది, పొలాలన్నీ తెరిచిపోయి ఎరగటంలా ఊది 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 అమ్మ కళ్ళలో నీళ్ళు. పైలే మాకు అన్నం పెట్టినప్పుడు కూడా అమ్మ కళ్ళలో నీళ్ళు, కానీ ఆ కళ్ళలో ఆనందం ఉంది, కన్నీళ్ళలో. బిడ్డలకి అన్నం పెట్టుకోగలిగినటువంటి తృప్తి ఉంది. మేబీ ఉజ్వల్ భారత్కి సీట్ అప్పుడు పడిందేమో నాకు. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ అబ్దుల్ ఆడుకుంటున్నాం. సాయంత్రం మంచి తాటి వీధిలో లోపలికి వచ్చాను. అమ్మకి చెప్పి, అమ్మ అబ్దుల్ అమ్మ నా ఫ్రెండ్ దగ్గర బయట ఈద్ వస్తుంది కదా, మీ అమ్మ నీకు కొత్త బట్టలు కొంటుందా, ఏం కొంటుంది, ఏం చేస్తుంది, క్యాజువల్ జరిగింది. అంటే వాడి కళ్ళల్లో నీళ్ళు. దాని వాడి తాలూకు కథ చెప్పాడు. నేను మద్రాస్ అబౌట్ 35+ జబ్బు చేసింది. నాన్న ట్రిపుల్ తలాకిచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బెంగతమ్మ చచ్చిపోయింది. నాకు ఇస్ డెస్టిట్యూట్. అమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నాన్న కొత్త బట్టలు అమ్మేం కొంటుందిరా అన్నప్పుడు వాడి కళ్ళలో బాధ చూసి వాడు కొత్త బట్టలు కుట్టించడం కోసం, ఇది నిజంగా జరిగిందండి. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది. అక్కడక్కడ పనులు చూసి మళ్ళీ పొద్దున్న 3 గంటలకు వెళ్ళిపోయేది టు మేక్ సమ్ ఎక్స్ట్రా బక్స్. అలా చేసి వీధి రోజున వాడు కొత్త బట్టలు కొని మంచి పెట్టింది. మేబీ ట్రిపుల్ తలాగా అబాలిష్ చేయాలని చెప్పి తీసేయాలి. అప్పుడు పుట్టిందేమో మనసులో